సరదాగా ఉండడం అంత ఈజీ కాదు. నేను ప్రయత్నిస్తూనే ఉంటా. పోషణ సిరీస్లో భాగంగా ఈరోజు కుకింగ్ వెజల్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ మధ్య కాలంలో అల్యూమినియం వాడద్దు, ప్లాస్టిక్ వాడద్దు అని చెప్పి మళ్ళీ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటూ ఇత్తడి, మట్టి ఇంకా ఇనుము పాత్రలకి షిఫ్ట్ అవుతున్న సంగతి మనకి అందరికీ తెలిసిందే. పాత పద్ధతులు కష్టమనే కొత్త వాటికే అప్డేట్ అవుతున్నాం, కానీ అవి ఆరోగ్యానికి చేటు చేస్తున్నాయని మళ్ళీ పాత పద్ధతులకి షిఫ్ట్ అయిపోతున్నాం కదా. ఇక మరి యూట్యూబ్లో చూస్తే అందరూ ఇనుప పాత్రలు, ఇత్తడి పాత్రలు, మట్టి పాత్రలు, వీటి సంగతి ఏదో తేల్చాలి అని చెప్పి నేను ఆ సైటు ఈ సైటు, ఆ కార్టు ఈ కార్టు అన్నీ వెతికేసా. క్యాస్ట్ ఐరన్ అని ఒకరంటారు, ప్యూర్ ఐరన్ అని ఒకరంటారు, ప్రీ సీజన్డ్ విత్ మిషన్ కట్టింగ్ అని ఒకరంటే, మరొకరేమో నార్మల్ ఐరన్ అంటారు. ఏది నిజమో ఏది అబద్ధమో అర్థం కాల. సరే, ఒకానొక రోజు అలా రోడ్డు మీద వెళ్తూ ఉండగా వెతకపోయిన తీగ నా కాలికి తగిలినట్టు ఈ ఇనుప పాత్రల షాప్ దొరికింది. ఇక దొరికిందే ఆలస్యం, నేను ఆ షాప్లోకి దూరేసి ఈ సైట్లో ఆ సైట్లోనేమో చాలా కాస్ట్ చెప్తూ ఉన్నారు, ఇక్కడేమో అన్ని 1000 లోపే. సరే, ఇదేమో క్యాస్ట్ ఐరన్, మేము ముందుగానే సీజనింగ్ చేసి పెట్టి ఉంటాం అన్నారు. సీజనింగా, ఇదేంటా అనుకున్నా. ఇనుమంటే తుప్పు పడుతుంది కదా, ఇది మేము ముందుగానే సీజనింగ్ చేసి పెడతామని చెప్పారు. సరే, ఇదేంటా అని మళ్ళీ యూట్యూబ్ నాన్నని, గూగుల్ తల్లిని అడిగితే చెప్పింది అదే క్యాస్ట్ ఐరన్ తుప్పు పట్టకుండా ఐరన్, కార్బన్, సిలికాను, మెగ్నీషియం ఇలాంటి ఇంకా కొన్ని మిక్చర్ ఆఫ్ మెటీరియల్స్ని కలిపి మిషన్ కటింగ్ ఇచ్చి అయినా కోటింగ్ ఇచ్చి ఉంటారనమాట. అది ఎక్కువ కాలం ఉంటుంది తుప్పు పట్టకుండా. అదనమాట ప్రీ సీజన్డ్ ఇంకా ప్యూర్ ఐరన్కి డిఫరెన్సెస్ అలా చెప్పుకొచ్చాడు. ఇంకా ఏంటంటే ఈ ముందుగా వాడడానికి కొన్ని జాగ్రత్తలు చెప్పారనమాట ఆయన. ఏమని అంటే, ఫస్ట్ మీరు ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత సీజనింగ్ చేయండి. అంటే ఆనియన్స్ని కట్ చేసి ఇందులో ఫస్ట్ వేయించండి. వేయించిన తర్వాత అది వాడకండి, ఆ ఆనియన్స్ని పడేసేయండి. తర్వాత మీరు కుక్ చేసిన వెంటనే ఏ పదార్థం కూడా ఇందులో ఎక్కువసేపు పెట్టకండి. ఎందుకంటే ఐరన్ కడాయి కాబట్టి ఫుడ్ అనేది, అంటే కర్రీ అనేది బ్లాక్ కలర్లో చేంజ్ అయిపోతుంది అని చెప్పారు. మనం కామ్గా ఉంటామా? టెస్ట్ చేసాం. చూసారా, ఆనియన్స్ని కావాలని ఫ్రై చేసి నైట్ అంతా పెనంలోనే అలానే పెట్టేశాను. ఆనియన్స్ బ్లాక్గా అయిపోయాయి అన్నమాట. తర్వాత పొటాటోస్ కానీ ఇలాంటి ఫ్రైస్ని ప్రిఫర్ చేయొద్దండి అని చెప్పారు. నేను అరటికాయ ఫ్రై ఇంకా ఆఖరికి చికెన్ కూడా చేసేసాను. చాలా టేస్టీగా వచ్చింది. నేను అనుకున్నాను గ్యాస్ ఎక్కువైపోతుందేమో, ఇది చాలా మందంగా ఉంది కదా అనుకున్నాను. కానీ చాలా త్వరగా కుక్ అయిపోయింది. ఎందుకంటే ఐరన్ లేట్గా హీట్ అయినా కూడా ఎక్కువసేపు హీట్ని పర్సిస్ట్ చేస్తుంది కాబట్టి కుకింగ్ అనేది చాలా ఫాస్ట్గా అయిపోయింది. ఇంకా ఫ్రైలు అయితే చాలా టేస్టీగా వచ్చాయి. ఇంకా మరో విషయం ఏమంటే, ఈ ప్యాన్లో చేసినప్పుడు వెంటనే బతికించకుండా ట్రాన్స్ఫర్ చేసేసుకొని వేరే బౌల్లోకి ఇలా తడి లేకుండా మనం పొడి బట్టతో తుడిచేసి ఆరబెట్టి కాసంత ఆయిల్ వేసి బాగా పెనంకి పట్టించేసేయాలి. చూసారా, ఇలా ఆయిల్ వేసేసుకొని కడాయికి ఇరువైపులా ఆయిల్ని అప్లై చేసి మూత ఉంచి పక్కకు పెట్టుకుంటే మళ్ళీ మనకు కావాల్సినప్పుడు యూజ్ చేసుకోవచ్చు. అలానే వదిలేసామనుకోండి, అది తెల్లపడిపోయి తుప్పు పడుతుంది. అలా ఉండగా పెనం అనేది తుప్పు పట్టిపోయి మళ్ళీ మనం ఏదైనా వంట చేసినప్పుడు ఆ తుప్పు వాసన అనేది వచ్చేస్తుంది. ఇలా భద్రపరచుకుంటే ఏమైనా వంట చేసుకోవాలి అనుకున్నప్పుడు హెల్దీగా కుక్ చేసుకోవచ్చు అన్నమాట. నాకు ఉన్నట్టు ఇందులో మిర్చి బజ్జీ పడుతుందా లేదా, చిన్నదిగా ఉంది కదా అనిపించింది. అందుకే మిర్చి బజ్జీ కూడా వేసేసాను. పెద్ద బజ్జీలు కూడా పట్టాయి. చాలా చాలా టేస్టీ వచ్చాయి. మామూలు పెనంలో చేసేదానికి, నాన్ స్టిక్ పెనంలో చేసేదానికి టేస్ట్ డిఫరెన్స్ తెలుస్తుంది కదా. అలాగే ఈ ఐరన్ కడాయిలో చేస్తే కూడా టేస్ట్ డిఫరెంట్గా తెలిసింది.
చాలా చాలా టేస్టీగా అనిపించింది. వీలైతే మీరు ట్రై చేయండి. అన్నట్టు ఈ ప్యాన్ నాకు 550 రూపీస్కే దొరికేసింది. మరి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారు.